శ్రీమాత్రే నమః. రోగం శరీరంలో కనిపిస్తుంది, కాని దాని మూలం మన శక్తిలో ఉంటుంది. ఆ శక్తినే మార్చగల దైవ స్వరూపమే శ్రీ లలితా అమ్మవారు. లలితా సహస్రనామం కేవలమొక స్తోత్రం కాదు, అది జీవించే శక్తి. శాస్త్రాలు అమ్మవారిని రోగాంతకరి అని పిలుస్తాయి, అంటే రోగాలను పూర్తిగా అంతంచేసే తల్లి. ఈ సహస్రనామంలో ఉన్న కొన్ని నామాలు, శ్లోకాలు ఆరోగ్య సమస్యలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఓం సర్వవ్యాధి ప్రశమన్యే నమః. ఈ నామాన్ని భక్తితో పారాయణం చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు శాంతిస్తాయి. శరీరంలో ఉన్న నెగటివ్ కంపనాలు తగ్గి దైవశక్తి పనిచేయడం మొదలవుతుంది. ఇక మరో శక్తివంతమైన నామం ఓం మణిపురాంతస్థితాయే నమః. అమ్మవారు నివసించే మణిపూరక చక్రం మన శరీరంలో క్లోమగ్రంథికి కేంద్రం. షుగర్ వ్యాధి క్లోమగ్రంథికో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ నామాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠిస్తే క్లోమగ్రంథి పనితీరు మెరుగుపడి షుగర్ వంటి వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇది మాటల నమ్మకం కాదు, సాధనతో వచ్చే అనుభవం. అలాగే అమ్మవారి రక్షణ శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఈ శ్లోకం అమ్మవారి ఎర్రని కాంతిని, కరుణ నిండిన చూపును, ఆమె రక్షణ శక్తిని స్మరింపచేస్తుంది. ఈ శ్లోకాన్ని పఠిస్తే తెలియని వ్యాధుల భయం తొలగిపోతుంది, శరీరానికి దైవరక్షణ కవచమేర్పడుతుంది. పారాయణం చేసే విధానం చాలా సరళం. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత శుభ్రమైన మనస్సుతో ముందుగా ఈ రక్షణ శ్లోకాన్ని, తర్వాత లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలి. మరింత ప్రభావం కోసం ఒక గ్లాసు నీటిని అమ్మవారి ముందు పెట్టి కుడిచేతిని నీటిపై ఉంచి మౌనంగా లలితా సహస్రనామం పఠించాలి. పారాయణం పూర్తయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. తర్వాత ఆ నీటిని అనారోగ్యంతో ఉన్నవారికి తాగిస్తే శరీరంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మంత్రశక్తి శరీరంలో ప్రవేశించి లోపలి నుంచి స్వస్థత మొదలవుతుంది. రోగం ఎంత పెద్దదైనా అమ్మ కరుణ ముందు అది చిన్నదే. నమ్మకంతో సాధన చేయండి, శ్రద్ధతో పారాయణం చేయండి. అమ్మ తప్పకుండా ఆరోగ్యమనే వరాన్ని ప్రసాదిస్తుంది. జై శ్రీ లలితామాత.